హలో అందరికీ ఈరోజు మనం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ సెక్షన్స్ ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్నీ తెలుసుకుందామండి. అది మనకి యూజీసీ నెట్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ వచ్చేసి 1930లో వచ్చిందండి. ముందు మనకి ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోనే మనకు ఉన్నిందనమాట. చాప్టర్ 7 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్స్ విత్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనమాట. సో ఆఫ్టర్ దట్ ఏమైందంటే ఈ బిజినెస్ అనేది చాలా గ్రో అయిపోయింది. సో చాలామంది ఈ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. సో అప్పుడు మనకి కాంట్రాక్ట్ యాక్ట్ ఇవన్నిటిని కంట్రోల్ చేయడానికి సరిపడలేదన్నమాట. సో అందుకనేసి మనకి దాన్ని ఒక సపరేట్ యాక్ట్గా పాస్ చేసిందనమాట లెజిస్లేషన్. సో మనకి ఆ తర్వాత నుంచి మనకి సపరేట్గా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ 1930 అనేసి వచ్చేసింది. అంతకుముందు అయితే మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, అది 1872 కదండి. ఇది మనకి 1930లో వచ్చిందనమాట. ఎందుకంటే అది సేల్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది సరిపడలేదనమాట, అంత ఎఫెక్టివ్గా లేదనమాట. ఈ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ రిలేషన్స్ అంత ఎక్కువగా గ్రో అవ్వడం వల్ల దీన్ని సపరేట్గా తీసుకొచ్చారనమాట. సో మనకి చాప్టర్ 7 76 to 123 వరకు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉన్నింది. సో ఇది కూడా అడుగుతారండి. మొన్న జేసీజీ ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. బయ్యింగ్ అండ్ సెల్లింగ్ రిలేటెడ్గా ఏ చాప్టర్ డీల్ చేస్తుంది, లేకపోతే ఏ సెక్షన్ డీల్ చేస్తుంది, సమ్ క్వశ్చన్ ఏదో అడిగారు. సో అది వచ్చేసి మనకి చాప్టర్ 7 డీల్ చేస్తుంది. దాంట్లో 76 to 123 సెక్షన్స్ వరకు మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ గురించి డీల్ చేస్తూ ఉన్నింది. దాన్ని ఇప్పుడు మనకి రిపీల్ చేసేసి చాప్టర్ 7ని సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ తీసుకొచ్చారనమాట. కొన్ని అమెండ్మెంట్స్ చేసి తీసుకొచ్చారు. సో ప్రెసెంట్ డే రిక్వైర్మెంట్కి అది మీట్ అయ్యేలాగా తీసుకొచ్చారనమాట. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అడగచ్చు ఒక క్వశ్చన్ 76 to 123 లేకపోతే సేల్ ముందు ఈ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ రిలేషన్స్ని ఏ చాప్టర్ డీల్ చేస్తూ ఉన్నింది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అని కూడా అడగచ్చు. ఎందుకంటే మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా ఎన్టీఏ యూజీసీ నెట్లో ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 76 to 126 విచ్ చాప్టర్ అంటే చాప్టర్ 7. సో నౌ దట్ హ్యాస్ బీన్ రిపీల్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఫ్రమ్ 1st July అండి. 1st July 1930 నుంచి మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది కమెన్స్మెంట్లోకి వచ్చిందనమాట. సో మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అనేది ఎక్స్ప్లిసిట్గా దేన్ని డీల్ చేస్తుందంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అండి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మూవబుల్ ప్రాపర్టీనే మనము సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో డీల్ చేస్తాము, బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. ఎందుకంటే మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీని డీల్ చేయడానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది కాబట్టి. సో మనకి ఓన్లీ మూవబుల్ ప్రాపర్టీ మాత్రమే ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ డీల్ చేస్తుందండి. మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏదైనా అవ్వచ్చు. అలాగే మనకి గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్, ఇది కూడా మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో కవర్ అవుతుందండి. ఎందుకంటే మీరు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ డెఫినిషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఇచ్చింది చూసారంటే మనకి గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ వచ్చేసి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి రాదండి. మీరు అడగచ్చు అది కూడా ఎంబెడెడ్ ఇన్ ద ఎర్తే కదా, ట్రీ అయినా కూడా ఎంబెడెడ్ ఇన్ ద ఎర్తే కదా. సో ఎందుకు మనకి ఈ గ్రోయింగ్ క్రాప్స్ని, గ్రాస్ని మాత్రం సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో పెట్టారు, కానీ బిగ్ ట్రీస్ విచ్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద ఎర్త్ విల్ బి కాల్డ్ as ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని కూడా అడగచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే సో మూవబుల్ ప్రాపర్టీ అంటే మనము ట్రీస్కి కానీ మనం వచ్చామంటే ఇప్పుడు ట్రీస్ యొక్క ఏ ఇంటెన్షన్తో మనం ఆ ట్రీని నాటాము, సో ఏ ఇంటెన్షన్ మనది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆ ట్రీని ఎందుకు నాటామంటే ఇప్పుడు మ్యాంగో ట్రీ అనుకుంది, ఆ ఫ్రూట్స్ మాత్రం మనం తీసుకొని అమ్ముకోవడానికి ఆ చెట్టు నాటామంటే అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది అనమాట. కానీ ఇప్పుడు మనకి టేక్ వుడ్ ఉంటుంది కదా, అది వచ్చేసి దేని పర్పస్ కోసం నాటుతాము, దాన్ని వుడ్గా వాడుకోవడం కోసం నాటుతాం అనమాట. సో ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చాక ఆ చెట్టు సర్టెన్ గ్రోత్ రీచ్ అయ్యాక మనం దాన్ని కట్ చేసేసి వుడ్ కిందకి అమ్మేస్తామండి. సో అప్పుడు అది వచ్చేసి మనకి మూవబుల్ ప్రాపర్టీ అనమాట. కానీ ఇక్కడ ఒక చెట్టుని దేనికోసం నాటాము, ఓన్లీ దాంట్లో వచ్చే ఫ్రూట్స్ని కోసుకొని అమ్ముకోవడానికి నాటామంటే అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండి. కానీ మనము ఒక చెట్టుని ఎందుకు నాటామంటే దాన్ని వుడ్ పర్పస్ కింద అమ్ముకోవడానికి పెట్టుకున్నాం అనమాట. సో అలాంటప్పుడు అది మూవబుల్ ప్రాపర్టీ అవుతుంది అనమాట. సో మనకి స్టాండింగ్ టింబర్ వచ్చేసి మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. అదే ఒక చెట్టుని మనం ఎందుకు నాటాం, ఓన్లీ ఫ్రూట్స్ కోసం అయితే అది మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది అనమాట. సో మనకి మూవబుల్ ప్రాపర్టీలో ఏదైనా మూవబుల్ ప్రాపర్టీనే అండి. కానీ యాక్షనబుల్ క్లెయిమ్స్ కూడా మనకి మూవబుల్ ప్రాపర్టీ కిందకి రాదనమాట. యాక్షనబుల్ క్లెయిమ్ వచ్చేసి అగైన్ మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో డీల్ చేస్తామండి. యాక్షనబుల్ క్లెయిమ్ అంటే ఏం లేదు,
ఇప్పుడు మనము ఒక పర్సన్కి మనీ ఇచ్చామన్నమాట. సో ఆ పర్సన్ వచ్చేసి మనకి మనీ ఇవ్వట్లేదు రిటర్న్. సో అలాంటప్పుడు మనకి ఒక క్లెయిమ్ ఉంటుంది ఆ పర్సన్ పైన, ఆ పర్సన్కి అగెయిన్స్ట్. అంటే ఒక కేసు ఫైల్ చేయడానికి మనకి క్లెయిమ్ ఉందన్నమాట, ఎందుకంటే ఆ పర్సన్ డ్యూ ఇవ్వట్లేదు కాబట్టి. సో నాకు ఏదైతే ఉందో క్లెయిమ్, ఆ క్లెయిమ్ని నేను ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, అతన్ని క్లెయిమ్ చేసుకొని ఆ పర్సన్ దగ్గర నుంచి తీసుకోమని చెప్పడానికి. దాన్నే మనం యాక్షనబుల్ క్లెయిమ్ అంటాము. సో ఇప్పుడు మనం యాక్షనబుల్ క్లెయిమ్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కదా ఇంకొక పర్సన్కి, అది మూవబుల్ ప్రాపర్టీ కిందకి వస్తుందా రాదా అని వస్తే మనము సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో మూవబుల్ ప్రాపర్టీ డెఫినిషన్లో నుంచి యాక్షనబుల్ క్లెయిమ్స్ని ఎక్స్క్లూడ్ చేసేస్తున్నామండి. సో మనకి మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏదైనా మూవబుల్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ స్టాండింగ్ టింబర్, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ గ్రాస్ అనమాట. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే అది మనకి ఇక్కడ అవసరం లేదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీలో అవసరం. కానీ నేను ఎందుకు మీకు చెప్పానంటే మీకు మూవబుల్ ప్రాపర్టీకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి డిఫరెన్స్ తెలియడం కోసం ఇక్కడ నేను దాన్ని డిస్కస్ చేశాను. సో మీకు అర్థమైంది కదా, ఒక చెట్టుని మనం ఫ్రూట్స్ కోసం నాటామంటే అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, కానీ ఒక చెట్టుని మనం వుడ్ పర్పస్ కింద వాడుకోవడం కోసం నాటామంటే అంటే మన ఇంటెన్షన్ దాన్ని ఎప్పటికైనా కట్ చేసి అమ్మడానికి అయితే దాన్ని మనం మూవబుల్ ప్రాపర్టీగా కన్సిడర్ చేస్తామండి. ఇది మనకి మూవబుల్ ప్రాపర్టీ అంటే సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రకారం. సో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వచ్చేసి ఒక మోర్ జనరల్ లా అండి, దట్ కవర్స్ వైడ్ రేంజ్ ఆఫ్ కాంట్రాక్ట్ రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఇది బేసిక్గా ఒక జనరల్ లా, ఒక కాంట్రాక్ట్స్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి ఒక జనరల్ లా అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేషన్, కాంట్రాక్ట్ ఎలా ఫామ్ అవుతుంది, దాన్ని ఎలా పర్ఫామ్ చేయాలి, అలాగే దాన్ని ఎట్లా కాంట్రాక్ట్స్ ఒకవేళ ఎవరైనా బ్రీచ్ కమిట్ చేశారంటే దాన్ని ఎట్లా ఎన్ఫోర్స్ చేయాలి అన్న దానికి మనం ఈ కాంట్రాక్ట్ యాక్ట్ ఉపయోగపడుతుంది. కానీ ఈ బయింగ్ అండ్ సెల్లింగ్ రిలేషన్స్ని ఎక్కువగా కాంట్రాక్ట్ యాక్ట్ కవర్ చేయలేకపోయింది అనమాట అన్ని విధాలుగా. సో మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కమెన్స్మెంట్లోకి వచ్చింది. సో దీని డేట్ గుర్తుపెట్టుకోండి, 1/7/1930 ఇది కమెన్స్మెంట్లోకి వచ్చింది అనమాట. సో దానికి ముందు ఎక్కడ ఉన్నిందంటే చాప్టర్ 7 76 to 123 డీల్ చేసింది అనమాట. సో మూవింగ్ టు సెక్షన్ సెకండ్ అండి, సెక్షన్ 2 ఆఫ్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఇక్కడ మనకి బయ్యర్ అంటే ఎవరు అనేసి అడుగుతున్నారు అనమాట. బయ్యర్ అంటే ఏ పర్సన్ who buys or agrees to buy the goods is called a buyer అనమాట. ఇది మనకి 2 clause 1 డీల్ చేస్తుందండి బయ్యర్. అలాగే సెక్షన్ 2 clause 13 వచ్చేసి సెల్లర్ గురించి డీల్ చేస్తుంది. అక్కడైతే ఎవరైతే పర్సన్ who sells or agrees to sell the goods is called as seller అనమాట. ఎవరైతే గూడ్స్ని పర్చేస్ చేస్తున్నారు ఇప్పటికిప్పుడే వాళ్ళు సెల్లరే, లేకపోతే ఒక ఫ్యూచర్ డేట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు, దట్ హీ విల్ ట్రాన్స్ఫర్ ద ఓనర్షిప్ ఆన్ సమ్ అదర్ ఫ్యూచర్ డేట్ అనమాట. సో అతను కూడా సెల్లర్గానే పరిగణించబడతారనమాట. డెలివరీ అంటే ఇక్కడ మనకి వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్ పొసెషన్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ అండి. ఇక్కడ మనకి డెలివరీ అంటే ఏంటంటే వాలంటరీ అంటే వాళ్ళ ఇష్టంతో వాళ్ళ విల్లింగ్నెస్తో పొసెషన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనమాట, ఒక వన్ పర్సన్ నుంచి అనదర్ పర్సన్కి డెలివరీ అంటే. ఫ్యూచర్ గూడ్స్ అంటే 2 clause 6 అండి. సో ఫ్యూచర్ గూడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి రెడీగా లేవన్నమాట గూడ్స్, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి, లేకపోతే సో ఇక్కడ ఆ గూడ్స్ని అతను మ్యానుఫ్యాక్చర్ చేయాలి లేదంటే ప్రొడ్యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెల్లర్ వచ్చేసి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయాడు, ఆ తర్వాతే అతను అక్వైర్ చేసుకుంటాడు గూడ్స్ని by some other reason, by some other way he will acquire those goods after this agreement has been concluded between the buyer and seller. సో దాన్ని మనం ఫ్యూచర్ గూడ్స్ అంటాం. అంటే ఇప్పుడు మన దగ్గర ప్రెసెంట్ ఎగ్జిస్టింగ్లో లేకపోయిండొచ్చు, లేకపోతే సెల్లర్ అగ్రిమెంట్ వేసుకునేసాక కూడా అతను ఆ ప్రాపర్టీని, ఆ మూవబుల్ ప్రాపర్టీని అక్వైర్ చేసుకోవచ్చు. సో అదే అండి మనకి ఫ్యూచర్ గూడ్స్ అంటే. సో ఇంకొకటి వచ్చేసి 2 clause 7 వచ్చేసి మనకి గూడ్స్ అంటే ఏంటి, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో గూడ్స్ అంటే ఏంటి అనేసి డీల్ చేస్తుంది. ఏదండి 2 clause 7 గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. సో ఈ డెఫినేషన్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దెన్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ మనీ. ఇక్కడ మనీ ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 500 రూపీస్ నోట్ ఇస్తున్నారు, సో ఇన్ రిటర్న్ మీరు ఆ 500 రూపీస్ నోట్కి చేంజ్ తీసుకుంటున్నారు. అది సేలా అంటే అది సేల్ కాదండి, బికాస్ దట్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ అవుతుంది అనమాట. సో అది మనకి సేల్ ఆఫ్ గూడ్స్ కిందకి రాదనమాట. సో కానీ మనం గూడ్స్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను గూడ్స్ ఇస్తున్నాను, ఇన్ రిటర్న్ అతను ఆ గూడ్స్కి ప్రైస్ పే చేస్తున్నాడు, అది మనకి సేల్ ఆఫ్ గూడ్స్ కిందకి వస్తుంది. కానీ మనం 2000 రూపీస్ నోట్ ఇచ్చి ఇంకొక అదే ఎక్స్చేంజ్గా మనం కొంచెం అమౌంట్ తీసుకున్నామంటే
అది మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కింద కవర్ అవ్వదు అనమాట. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ మనీ. సో మనకి యాక్షనబుల్ క్లెయిమ్స్ని వదిలేసి మనీని వదిలేసి ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ గూడ్స్ డెఫినేషన్ కిందకి వస్తుందన్నమాట. ఇక్కడ మనకి ఇంక్లూజివ్ డెఫినేషన్ ఇంకా ఏం చెప్తుందంటే స్టాక్స్, షేర్స్ కూడా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కింద కవర్ అవుతుంది. అలాగే ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు అండ్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీడ్ టు బి సవర్డ్ బిఫోర్ సేల్ ఆర్ అండర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ఇదండి నేను మీకు చెప్పిన పాయింట్ ఏంటంటే స్టాక్స్, షేర్స్, ఈ గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు అండ్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్. అంటే ఇప్పుడు మనకి గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అనేది అటాచ్డ్ టు ద ఎర్తే కదా. సో స్టాండింగ్ టింబర్ అయినా కూడా అటాచ్డ్ టు ఎర్తే కదా. కానీ మన ఇంటెన్షన్ ఏంటి, మన ఇంటెన్షన్ ఏంటి, అలాగే మన అగ్రిమెంట్ ఏంటి, దాన్ని ఒక పాయింట్ ఆఫ్ టైంలో దాన్ని రిమూవ్ చేసేసి, అంటే సెవర్ చేసేసి రిమూవ్ చేసేదానికి వర్డ్ ఇక్కడ వీళ్ళు ఏం యూజ్ చేస్తారంటే అగ్రీడ్ టు బి సెవర్డ్, అంటే అగ్రీడ్ టు బి రిమూవ్డ్ బిఫోర్ సేల్ ఆర్ అండర్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. సో సేల్ జరిగే ముందైనా లేకపోతే సేల్లో అగ్రిమెంట్ టు సెల్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం దాన్ని రిమూవ్ చేసి అమ్ముకోవాలనేదే మన పర్పస్ అనమాట, థింగ్స్ అటాచ్డ్ టు ది ఎర్త్కి. సో అవన్నీ మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ కింద కవర్ అవుతాయండి. ఏవేవి, ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ ఈస్ కవర్డ్ అండర్ ద డెఫినేషన్ ఆఫ్ గూడ్స్ ఎక్సెప్ట్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అండ్ మనీ, వేరాస్ it also includes stocks, shares, growing crops, grass, standing timber. So alage which are agreed to be, even though they have been attached to the earth, they have been agreed to be removed and sold even before sale or after entering into the కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనమాట. సో మీకు అర్థమైంది కదా గూడ్స్ కింద ఏమేమి వస్తుంది అనేసి. సో ఇక్కడ మనకి 2 clause 9 వచ్చేసి మర్కంటైల్ ఏజెంట్ గురించి డీల్ చేస్తుంది అనమాట. మర్కంటైల్ ఏజెంట్ అంటే ఎవరు అనేసి చెప్తుంది అనమాట. కస్టమరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ యాజ్ సచ్ ఏజెంట్ అథారిటీ ఎయిదర్ టు బై, సెల్, కన్సైన్ గూడ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్ ఆర్ టు రైజ్ మనీ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ గూడ్స్. ఈ పర్సన్ని మనం మర్కంటైల్ ఏజెంట్ అనమాట. అతను వచ్చేసి బిజినెస్లో కస్టమరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, జనరల్గా బిజినెస్లో ఏమేమి కస్టమ్స్ ఉంటాయో అవన్నీ యాజ్ సచ్ ఏజెంట్. సో హీఈస్ హ్యావింగ్ అ అథారిటీ అనమాట. హీఈస్ హ్యావింగ్ అ అథారిటీ ఫర్ వాట్ పర్పస్, హీఈస్ హ్యావింగ్ అథారిటీ టు బై, సెల్, ఎయిదర్ సెల్ బై అన్నా చేయొచ్చు, సెల్ అన్నా చేయొచ్చు, ఆర్ టు కన్సైన్ గూడ్స్. సో గూడ్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లోకి కన్సైన్ చేయాలి. ఎందుకంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ సేల్ ఆర్ టు రైజ్ మనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్ని తాకట్టు పెట్టి మనీని రైజ్ చేసుకొని రైజ్ మనీ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ గూడ్స్. సో గూడ్స్ని మనం తాకట్టు పెట్టి మనీని రైజ్ చేసుకొని బిజినెస్ చేసుకోవడం కోసం. సో అతన్ని మనం మర్కంటైల్ ఏజెంట్ అంటాం అనమాట. హూ ఈజ్ ఇన్ ద కస్టమరీ కోర్స్ ఆఫ్ బిజినెస్, అంటే బిజినెస్లో ఏమేమి చేయాలో అవి చేస్తూ ఉండేవాడు. సో హూ ఈజ్ హ్యావింగ్ అథారిటీ అనమాట. అతనికి బై కానీ సెల్ కానీ చేసే అథారిటీ, అలాగే గూడ్స్ని తాకట్టు పెట్టి మనీని రేస్ చేసే అథారిటీ ఉంది. అలాగే గూడ్స్ని కన్సైన్ చేసి సేల్ కానీ చేసే అథారిటీ ఉందన్నమాట. సో అతన్ని మనం మర్కంటైల్ ఏజెంట్ అంటాము. అది మనకి 2 clause 7 డీల్ చేస్తుందండి. సో ఇక్కడ మనం ఏ డెఫినేషన్స్ నేర్చుకున్నాం, బయ్యర్ 2 clause 1, సెల్లర్ 2 clause 13, డెలివరీ 2 clause 2, గూడ్స్ వచ్చేసి 2 clause 7, ఫ్యూచర్ గూడ్స్ వచ్చేసి 2 clause 6. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్యూచర్ గూడ్స్ వస్తుంది, దట్ ఈస్ 2 clause 6, గూడ్స్ వచ్చేసి 2 clause 7, మర్కంటైల్ ఏజెంట్ వచ్చేసి 2 clause 9 అండి. సో దీంతో మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్ క్లాసెస్ అయ్యింది. సో ఆ తర్వాత సెక్షన్ 3 చూద్దామండి. ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ ఇన్కన్సిస్టెంట్. ఇది సింపుల్గా ఏం చెప్తుందంటే మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా అప్లై అవుతుంది. కానీ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో ఏదైనా ప్రొవిజన్ ఇన్కన్సిస్టెంట్గా ఉందండి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్తో, అప్పుడు మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రివైల్ అవుతుంది. సో ఏదైనా ఒక సెక్షన్ ఇన్కన్సిస్టెంట్గా లేదనుకో మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్తో, అప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా అప్లై అవుతుంది అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏ సెక్షన్ అయితే మనకి ఇన్కన్సిస్టెంట్గా ఉంది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో అన్నప్పుడు మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రివేల్ అవుతుంది. ఎందుకంటే మనము సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ మనకు ఒక స్పెషల్ యాక్ట్ అండి. ఇప్పుడు ఏదైనా కానీ ఈ సబ్జెక్టే అని కాదు, మనకి ఎక్కడైనా కానీ ఏదైనా ఒక స్పెషల్ లా ఉందంటే, ఏదైనా ఒక పర్పస్ కోసం ఒక స్పెషల్ లా ఉంది అంటే మనకి ఆ పర్పస్
స్పెషల్ లా కానీ ఇంకేదైనా జనరల్ లాతో ఇన్కన్సిస్టెంట్గా ఉంటే మనకి స్పెషల్ లా అనేది ప్రివైల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఎందుకు పెట్టుకున్నాం, స్పెషల్ లా ఇది మనకి ఎందుకు సేల్ బై అండ్ సేల్ని రెగ్యులేట్ చేయడానికి. సో ఇది అనేసి ఇది ఒక మనకి స్పెషల్ లా కదా. సో ఈ యాక్ట్ కానీ ఇంకేదైనా జనరల్ లా, ఇక్కడ మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఒక జనరల్ లా, సో దాంతో ఏదైనా ఇన్కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు మనకి సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ప్రివైల్ అవుతుంది. కానీ ఇప్పుడు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో ఏ సెక్షన్ కానీ ఇన్కన్సిస్టెంట్గా లేదనుకోండి, అప్పుడు మనకి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రివైల్ అవుతుంది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా అప్లై అవుతుంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ని ఫాలో అవ్వండి, అలాగే ఇప్పుడు ఏదైనా సెక్షన్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఇన్కన్సిస్టెంట్గా ఉందంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అప్పుడు మీరు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ని ఫాలో అవ్వండి అని చెప్తుంది అనమాట. సో మనకి సెక్షన్ 4 వచ్చేసి సేల్ అండ్ అగ్రిమెంట్ టు సేల్ గురించి డీల్ చేస్తుందండి. ఇది ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేశాను. సెల్ అంటే ఏంటి, సేల్ అంటే ఏంటి, అగ్రిమెంట్ టు సెల్ అంటే ఏంటి అనేసి. సో సేల్ అంటే ఇమీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, వేరే అగ్రిమెంట్ టు సేల్ అంటే మనము ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాము దేనికోసం, సేల్ కోసం. సో అది ఫ్యూచర్ డేట్లో సేల్ జరుగుతుంది అనేసి ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. సో ఈరోజు మనం ఏమని అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ April 1st వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ దట్ we will perform sale on April 30. సో ఆన్ అ ఫ్యూచర్ డేట్ సేల్ జరుగుతుంది అనే దానికి అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. దాన్ని అగ్రిమెంట్ టు సేల్ అంటారు. సేల్ అంటే ఇమీడియట్గా మీరు ఇప్పటికిప్పుడే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ అనమాట. సో ఫర్ ద ప్రైస్ పెయిడ్ ఆర్ పార్ట్లీ ప్రామిస్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటికిప్పుడు నేను నా గూడ్స్ని బయ్యర్కి సేల్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పటికిప్పుడు నేను ఓనర్షిప్ని నా నుంచి బయ్యర్కి ఇచ్చేస్తున్నాను అనమాట. సో అది మనకి సేల్ అనమాట. సో ఇక్కడ మనకి ప్రైస్ ఇప్పటికిప్పుడే పే కూడా చేసి ఉండొచ్చు, ఓకే కొన్ని రోజుల తర్వాత పే చేస్తామని కూడా అగ్రి అవ్వచ్చు. కానీ ఓనర్షిప్ అయితే మాత్రం సెల్లర్ నుంచి బయ్యర్కి ఇప్పటికిప్పుడే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కానీ అగ్రిమెంట్ టు సేల్లో మాత్రం ఈరోజు మనం అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతున్నాము, సేల్ అనేది ఫ్యూచర్ డేట్లో జరుగుతుంది అనమాట. సో మనకి ఎందుకు ఈ సేల్ అగ్రిమెంట్ టు సేల్ అంత ఇంపార్టెంట్ అంటే దీని నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేల్ జరిగిపోయిందండి, ఇమీడియట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ జరిగిపోయింది, అంటే ఓనర్షిప్ అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది కానీ పొసెషన్ నా దగ్గరే ఉండిపోయింది అనమాట. సో నా నెగ్లిజెన్స్ ఏమీ లేదు, నా ప్రమేయం ఏమీ లేకుండా ఆ గూడ్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి అనమాట. సో ఇక్కడ ఓనర్ ఎవరండి, బికాస్ సేల్ జరిగినప్పుడు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. సో ఆ టైంలో ఇప్పుడు ఆ గూడ్స్కి ఏదైనా లాస్ జరిగిందంటే దాన్ని బేర్ చేసుకోవాల్సింది బయ్యర్ అవుతారనమాట. ఎందుకంటే సేల్ జరిగినప్పుడు అప్పటికప్పుడే ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది కాబట్టి. కానీ ఇప్పుడు అగ్రిమెంట్ టు సేల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం అంటే 1st April అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిపోయాం. సేల్ ఎప్పుడు జరుగుతుంది అనుకున్నాం, 30th April జరుగుతుంది అనుకున్నాం. అంటే ఓనర్షిప్ వచ్చేసి 30th April ట్రాన్స్ఫర్ చేసుకుందాం అనేసి అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీన్ గ్యాప్లో ఏదైనా జరిగి గూడ్స్ కానీ డిస్ట్రాయ్ అయిపోయాయంటే అప్పుడు ఎవరు బాధ్యులు, సెల్లర్కే ఆ లాస్ వర్తిస్తుంది అనమాట. ఎందుకంటే బయ్యర్కి ఇంకా ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వలేదు కాబట్టి. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇంకా డీటెయిల్గా ఇంతకు ముందు వీడియోలో సేల్కి అగ్రిమెంట్ టు సేల్కి డిఫరెన్సెస్ చెప్పాను. సో అది కూడా ఒకసారి చూడండి. సో మనకి కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అంటే అబ్సల్యూట్ అండ్ అన్కండిషనల్ అనమాట. సేల్ గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ సెల్లర్ టు బయ్యర్. సో ఇక్కడ మనకి సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి గూడ్స్ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి కాబట్టి ద బయ్యర్ విల్ బి హ్యావింగ్ అ రైట్ ఇన్ రెమ్ అనమాట. రైట్ ఇన్ రెమ్ అంటే ఏంటి, మనకి రైట్ ఇన్ రెమ్ అంటే వీఆర్ హ్యావింగ్ రైట్ ఆల్ ఓవర్, వీఆర్ హ్యావింగ్ రైట్ అగేన్స్ట్ ద హోల్ వరల్డ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది నాది అండి, నేను ఓనర్ది ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి. సో నాకు ఈ ప్రోడక్ట్ని ఈ ప్రపంచంలో ఎవరైనా కూడా దాన్ని క్లెయిమ్ చేశారంటే వాళ్ళకి అగెయిన్స్ట్గా నేను క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. సో నాకు ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద పూర్తి ప్రపంచం మీద రైట్ ఉందన్నమాట. అంటే ఏంటంటే ఎవరు దాన్ని క్లెయిమ్ చేసినా వాళ్ళకి అగెయిన్స్ట్గా నా రైట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దిస్ ప్రోడక్ట్ బిలాంగ్స్ టు మీ, ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోడక్ట్. సో ఐ విల్ బి హ్యావింగ్ రైట్ అగెయిన్స్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అనమాట. ఎవరు క్లెయిమ్ చేసినా కూడా ఈ ప్రోడక్ట్ని ఐ కెన్ క్లెయిమ్ మై రైట్ అగెయిన్స్ట్ దట్ పర్సన్ అనమాట.
విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ప్రాపర్టీ. సో మనకి సేల్లో రైట్ ఇన్ రెమ్ ఉంటుంది అనమాట. సో ఇమీడియట్గా సెల్లర్ నుంచి బయ్యర్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఆ బయ్యర్కి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీద రైట్ ఇన్ రెమ్ వస్తుంది అనమాట. అంటే అతని దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ ఎవ్వరు కానీ క్లెయిమ్ చేయలేరు, ఎందుకంటే ఆ ఓనర్షిప్ అనేది అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నౌ దట్ ప్రాపర్టీ కంప్లీట్లీ బిలాంగ్స్ టు ద బయ్యర్. సో సేల్ వల్ల ఇదే అండి మనకి. కానీ అగ్రిమెంట్ టు సేల్ వచ్చేసి ట్రాన్స్ఫర్ ద గూడ్స్ టేక్స్ ప్లేస్ అట్ transfer of goods takes place at a future time or subject to some condition thereafter to be fulfilled. సో ఇక్కడ మనకి రైట్ ఇన్ పర్సన్ ఏమి ఉంటుంది అనమాట అగ్రిమెంట్ టు సేల్లో. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ నా దగ్గరే ఉన్నాయి, ఇంకా ఓన్లీ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం కదా, నేను సెల్లర్ అనుకోండి. సో గూడ్స్ అనేది నా దగ్గరే ఉన్నాయి. సో ఫ్యూచర్ డేట్లో నేను ఆ గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేస్తాను. సో ఈ మీన్ టైంలో నాకు ప్రపంచం ఐ విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ రైట్ ఓవర్ దాట్ ప్రాపర్టీ అగేన్స్ట్ ద హోల్ వరల్డ్ అనమాట, బట్ ఐ విల్ బి హ్యావింగ్ రైట్ అగేన్స్ట్ ద సెల్లర్ హిమ్సెల్ఫ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సెల్లర్ కానీ అగ్రిమెంట్ ప్రకారం గూడ్స్ సేల్ చేయలేదంటే నేను అతన్ని ఎన్ఫోర్స్ చేయమని అడుగుతాను, అంతే కదా. అతన్ని ఎన్ఫోర్స్ చేయమని అడుగుతాను, కానీ అదే ఎన్ఫోర్స్ అంటే అగ్రిమెంట్ ప్రకారం సేల్ చేయమని అడుగుతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ కానీ డెస్ట్రాయ్ అయిపోయాయి అంటే కాంపెన్సేషన్ పే చేయమని అడుగుతాము, అంతేగాని ఈ పర్టికులర్ ఫోన్ నాది, నేను ఆల్రెడీ అగ్రిమెంట్ వేసుకున్నాను ఆ గూడ్ కోసం అనేసి వేరే ప్రపంచం ఐ కెనాట్ క్లెయిమ్ దాట్ రైట్ అగేన్స్ట్ ద హోల్ వరల్డ్ కదా. సో అదండి మనకి రైట్ ఇన్ రెమ్, రైట్ ఇన్ పర్సన్ అంటే. The contract may provide for the immediate delivery of the goods or immediate payment of the price or both, or for the delivery or payment by installments, or that the delivery or payment of both shall be postponed అన్నమాట. So the contract of sale may be made in writing or by word of mouth, or partly in writing or partly by word of mouth, or may be implied from the conduct of the parties. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓన్లీ సో కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఎలా జరుగుతుంది అని అంటున్నారు అనమాట. ఇట్ క్యాన్ బి ఓరల్ ఆర్ ఇట్ క్యాన్ బి రిటర్న్ ఆర్ ఇట్ క్యాన్ బి సగం రాసుకొని సగం ఓరల్గా సగం రిటర్న్గా కూడా ఉండొచ్చు అనమాట. సో ద గూడ్స్ విచ్ ఫార్మ్ ద subject of a contract of sale may be either existing goods or owned or possessed by seller or future goods. So ఈ గూడ్స్ ఎలాంటి గూడ్స్ అయి ఉండాలి అని అంటారు. ఇట్ క్యాన్ బి సో ఎగ్జిస్టింగ్ గూడ్స్ కోసమన్నా మనం కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లోకి ఎంటర్ అవ్వచ్చు, ఫ్యూచర్ గూడ్స్ కోసమన్నా మనము అగ్రిమెంట్ టు సేల్కి ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో సెక్షన్ 7 వచ్చేసి గూడ్స్ పెరిషింగ్ బిఫోర్ మేకింగ్ ఆఫ్ కాంట్రాక్ట్. సో ఈ సెక్షన్ 7 మనకి ఏం చెప్తుందంటే ఈరోజు మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నామండి, దానికి ముందే గూడ్స్ పెరిష్ అయిపోయాయి అంటే పాడైపోయాయి అనమాట. సో అప్పుడు ఈ కాంట్రాక్ట్ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ బయ్యర్కి సెల్లర్కి దానిపై నాలెడ్జ్ లేదు. ఏమని నాలెడ్జ్ లేదు, ఆ గూడ్స్ ఆల్రెడీ పాడైపోయాయి అనేసి. సెల్లర్ ఏమనుకుంటున్నాడు, తన గోడౌన్లో గూడ్స్ సేఫ్గా ఉన్నాయి అనుకుంటున్నాడు, కానీ అక్కడ ఏంటంటే ఆల్రెడీ ఆ గూడ్స్ అనేది డెస్ట్రాయ్ అయిపోయాయి అనమాట, పెరిష్ అయిపోయాయి. సో అప్పుడు ఆ కాంట్రాక్ట్ ఏమవుతుంది అని అడుగుతున్నారు అనమాట. సో అవి పెరిష్ అయిపోయాయి అని తెలియకుండా నేను సెల్లర్ని బయ్యర్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నాను, ఆ గూడ్స్ సేల్ చేస్తాను అనేసి. అప్పుడు ఆ కాంట్రాక్ట్ ఏమవుతుంది, వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు పర్ఫార్మ్ సచ్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్, నో ఇట్ కెన్ నాట్ బి, బికాస్ దోస్ గూడ్స్ విచ్ ఐ వాంటెడ్ టు సెల్ ఇట్ టు ద బయ్యర్ హ్యాస్ ఆల్రెడీ బీన్ పెరిష్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద కాంట్రాక్ట్ ఇట్ సెల్ఫ్. సో మనకి ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ అయిపోతుంది అనమాట. సో అది మనకి సెక్షన్ 7 చెప్తుంది అనమాట. ఏం చెప్తుంది, గూడ్స్ పెరిషింగ్. So goods have been perished before making of a contract. So it shall not be within the knowledge of the seller. Again నేను ముందే చెప్పాను కదా, అది సెల్లర్ నాలెడ్జ్లో లేదనమాట. ఆ గూడ్స్ డిస్ట్రాయ్ అయిపోయాయని. ఇట్స్ నాట్ జస్ట్ సెల్లర్, ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ బోత్ ద సెల్లర్ అండ్ బయ్యర్. సో సెక్షన్ 8 వచ్చేసి గూడ్స్ పెరిషింగ్ బిఫోర్ సేల్ బట్ ఆఫ్టర్ అన్ అగ్రిమెంట్ టు సేల్ ద అగ్రిమెంట్ ఈస్ దేర్ బై అవాయిడెడ్. ఇందాక మనం ఒక పాయింట్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో అగ్రిమెంట్ టు సేల్లోకి ఎంటర్ అయిపోయాం. సో సేల్ ఎప్పుడు జరుగుతుంది, ఆన్ ఎ ఫ్యూచర్ డే. ఇన్ బిట్వీన్ దిస్ ద గూడ్స్ హ్యాస్ బీన్ డెస్ట్రాయిడ్. సో అంటే అగ్రిమెంట్ టు సేల్ 1st April వేసుకున్నాం, 15th April గూడ్స్ డెస్ట్రాయ్ అయిపోయాయి. కానీ అగ్రిమెంట్ ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, మేబీ ఆన్ 30th April. సో ఇట్లాంటి టైంలో అగ్రిమెంట్ని మనం అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ద అగ్రిమెంట్ ఈస్ దేర్ బై అవాయిడెడ్. ఎందుకంటే మనం ఏ గూడ్స్ కోసం అయితే మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యామో ఆ గూడ్స్ అనేది డెస్ట్రాయ్ అయిపోయాయి. సో మనం ఆ కాంట్రాక్ట్ని అవాయిడ్ చేసుకుంటాం అనమాట. సో ప్రైస్ వచ్చేసి డిసైడెడ్ బై ద పార్టీస్, బట్ ఇఫ్ నాట్ డిసైడెడ్ ద బయ్యర్ విల్ పే ఏ రీజనబుల్ ప్రైస్ టు ద సెల్లర్. రీజనబుల్ ప్రైస్ క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నామంటే
ప్రైస్ అనేది పార్టీస్ డిటర్మైన్ చేసుకుంటారనమాట, ఎంత ప్రైస్ ఇవ్వాలి అనేది. సో ఒకవేళ బయ్యర్ అండ్ సెల్లర్ కానీ డిటర్మైన్ చేసుకోలేకపోయారు ఎంత ప్రైస్ పే చేయాలి అనేసి. సో అలా డిటర్మైన్ చేసుకోలేనప్పుడు ఒక రీజనబుల్ ప్రైస్ అనేది బయ్యర్ సెల్లర్కి ఇవ్వాలన్నమాట. సో ఏది రీజనబుల్ ప్రైస్ అంటే ఒక ఫ్యాక్ట్ కేస్ నుంచి ఇంకొక ఫ్యాక్ట్ కేస్కి అది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాక్ట్ ఆఫ్ ద కేసులో మనకి ఇది రీజనబుల్ అనిపించింది, ఇంకొక ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసులో అది రీజనబుల్ అనిపించదు. సో ఆ ఫ్యాక్ట్స్ ప్రకారం ఏది రీజనబుల్ ఆ ప్రైస్ మనం పే చేయాలన్నమాట. సో అదే అండి, where parties ask the third party for valuation of the price and the third party does not, agreement is thereby avoided. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే సో ఇప్పుడు ఒక థర్డ్ పార్టీని అడిగామండి వాల్యుయేట్ చేయమని ఆ ప్రైస్ని, అండ్ థర్డ్ పార్టీ వాల్యుయేట్ చేయలేకపోతే అగ్రిమెంట్ కెన్ బి అవాయిడెడ్ అనమాట. So stipulation as to time will not be deemed as essence of the contract of sale unless specified in the contract of sale. సో ఇక్కడ ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లోకి ఎంటర్ అయ్యామండి. సో ఆ రోజు మనము ఇంత టైం లోపల ఈ కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయాలి అనే దాని గురించి మనం ఏం మాట్లాడుకోలేదన్నమాట. సో అలాంటప్పుడు రీజనబుల్ టైంలో పర్ఫామ్ చేయాలన్నమాట, అది మెయిన్ ఎసెన్స్ అవ్వదన్నమాట. కానీ ఇప్పుడు మనం కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లో ఈ పర్టికులర్ డేట్ రోజు ఖచ్చితంగా మనం కాంట్రాక్ట్ పర్ఫామ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అది మెయిన్ పాయింట్ అనమాట అక్కడ. సో అది మనకి ఎసెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అనమాట. ఖచ్చితంగా ఆ డేట్ ప్రకారం మనం కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయాలన్నమాట. స్టిపులేషన్ as to time will not be deemed as essence of the contract of sale unless specified in the contract. సో ఇప్పుడు మనకి అది టైం అనేది మెన్షన్ చేయలేదంటే అది మనకి ఎసెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అవ్వదన్నమాట. టైం అనేది అంటే విత్ ఇన్ ద రీజనబుల్ టైమ్ ఇట్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ అనమాట. అగైన్ రీజనబుల్ టైమ్ విల్ ఆల్వేస్ బి డిపెండెంట్ అపాన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ఈచ్ కేస్ అనమాట. సో అలాగే ఇప్పుడు మనం టైంని కానీ స్పెసిఫిక్గా మెన్షన్ చేసుకున్నాము అంటే కాంట్రాక్ట్ ఆఫ్ సేల్లో ఖచ్చితంగా అది మనకి ఎసెన్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్, అంటే ఖచ్చితంగా ఆ డేట్ లోపల మనకి కాంట్రాక్ట్ అనేది జరగాలన్నమాట. సో అదండి. సెక్షన్ 12 వచ్చేసి మనకి కండిషన్స్ అండ్ వారంటీస్ గురించి డీల్ చేస్తుంది. కండిషన్స్ అండ్ వారంటీస్ గురించి కూడా నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో క్లియర్గా డీల్ చేశాను. సో దాన్ని ఒకసారి మీరు చూడండి, అది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కూడా అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఓకే ఇది కండిషనా, ఈ సిచ్యువేషన్స్లో మనం కాంట్రాక్ట్ని అవాయిడ్ చేయొచ్చా, ఓకే ఇది వారంటీనా, ఈ సిచ్యువేషన్స్లో మనకి కాంట్రాక్ట్ని అవాయిడ్ చేసే ఆపర్చునిటీ లేదా, ఓన్లీ వీ కెన్ క్లెయిమ్ కాంపెన్సేషనా అనేది మనకి తెలుస్తుంది. సో నేను జస్ట్ హింట్ ఇస్తున్నాను అంతే, ఒకసారి వెళ్ళి మీరు మళ్ళీ దాన్ని చూడండి. సో ఇంకొక సెక్షన్ ఏం చెప్తుందంటే సెక్షన్ 15 మనకి ఏం చెప్తుందంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్లర్ అండి ఒక శాంపుల్ని చూపించామన్నమాట. ఈ శాంపుల్ని చూపించి ఇలాంటి టైప్ ఆఫ్ గూడ్స్ నేను మీకు సేల్ చేస్తాను అనేసి ఒక బయ్యర్కి చూపించాము. సో అలా మనం శాంపుల్ని బయ్యర్కి చూపించినప్పుడు మనకేంటంటే ఖచ్చితంగా ఆ శాంపుల్ అనేది బల్క్ ప్రోడక్ట్ ఏదైతే మనం సేల్ చేస్తున్నామో దాంతో మ్యాచ్ అవ్వాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు శాంపుల్ ఒక క్వాలిటీ చూపించారు, మీరు ఒక కైండ్ ఆఫ్ క్వాలిటీ చూపించారు, కానీ బల్క్ డెలివర్ చేసినప్పుడు లోయర్ క్వాలిటీ సేల్ చేస్తున్నారు. సో అలా చేయకూడదు అనమాట. అది మనకి సెక్షన్ 15 చెప్తుంది. ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీ అయితే మీరు చూపించారో, లైక్ ఏ కైండ్ ఆఫ్ క్వాలిటీ శాంపుల్ చూపించారో ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీనే మనం బల్క్ డెలివర్ చేసినప్పుడు కూడా ఉండేలా చూసుకోవాలండి. అంటే శాంపుల్ షుడ్ మ్యాచ్ ద బల్క్ అనమాట. సో ఇది మనకి సెక్షన్ 15 చెప్తుందండి. వెన్ కండిషన్ టు బి ట్రీటెడ్ యాజ్ అ వారంటీ, ఈ పాయింట్ నేను ముందు వీడియోలో డీల్ చేయలేదు, ఇది మనకి సెక్షన్ 13 చెప్తుంది. సో సెక్షన్ 12 వచ్చేసి మనకి కండిషన్స్ అంటే ఏంటి, వారంటీస్ అంటే ఏంటో చెప్తుంది. సో సెక్షన్ 13 ఏం చెప్తుందంటే, సో బేసిక్గా ఈ పాయింట్ చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియో చూసి ఉండాలి. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కాంట్రాక్ట్లో ఒక కండిషన్ పెట్టుకున్నామంటే ఆ కండిషన్ని అదర్ పార్టీ కానీ బ్రీచ్ చేశారంటే మనం కాంట్రాక్ట్ని అవాయిడ్ చేసే కెపాసిటీ మనకు ఉందన్నమాట. కానీ అదే మనము ఒక కాంట్రాక్ట్లో వారంటీ పెట్టుకున్నామంటే అది మళ్ళీ మీరు ప్రీవియస్ వీడియోలో చూడండి. సో కొంచెం చెప్తున్నాను. సో వారంటీ పెట్టుకున్నామంటే వారంటీని ఇంకొక పార్టీ బ్రీచ్ చేశారంటే మనకి కాంట్రాక్ట్ని అవాయిడ్ చేసే కెపాసిటీ అయితే లేదు, కానీ ఆ వారంటీని బ్రీచ్ చేసినందుకు గాను ఆ పార్టీ దగ్గర ఎవరైతే పార్టీ బ్రీచ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి మనం కాంపెన్సేషన్ అయితే క్లెయిమ్ చేయొచ్చు అనమాట. సో అదే అండి మనకి డిఫరెన్స్ బిట్వీన్ కండిషన్ అండ్ వారంటీ. సో మనము ఎప్పుడు కండిషన్ని వారంటీగా ట్రీట్ చేయొచ్చు అంటే, కండిషన్ని వారంటీగా ట్రీట్ చేయడం అంటే ఏంటి, మనం ఇన్స్టెడ్ ఆఫ్ అవాయిడింగ్ ద కాంట్రాక్ట్ వీఆర్ క్లెయిమింగ్ కాంపెన్సేషన్ బై ట్రీటింగ్ ద కండిషన్ యాజ్ అ
వారంటీ. సో మన కండిషన్లో కాంట్రాక్ట్ని అవాయిడ్ చేయొచ్చు, కానీ వారంటీలో మనం కాంట్రాక్ట్ని అవాయిడ్ చేయలేం, ఓన్లీ కాంపెన్సేషన్ని క్లెయిమ్ చేస్తున్నాం. ఏ సిచ్యువేషన్స్లో కండిషన్ని వారంటీ అంటే అవాయిడ్ చేసే పరిస్థితిని వదిలేసి ఓన్లీ కాంపెన్సేషన్ని మాత్రం సీక్ చేయాలనుకుంటున్నాము అనేది సెక్షన్ 13 డీల్ చేస్తుందండి. బయ్యర్ అనే వాడికి ఒక రైట్ ఉంటుందన్నమాట. సో అదర్ పార్టీ అంటే సెల్లర్ ఇప్పుడు కండిషన్ బ్రీచ్ చేశాడంటే బయ్యర్కి రైట్ వస్తుంది కదా అవాయిడ్ చేసేది, అంటే కాంట్రాక్ట్ని అవాయిడ్ చేసేదానికి. సో అతను కానీ ఆ రైట్ని వేవ్ చేసుకున్నాడు, అంటే వదిలేసుకున్నాడు. ఓకే నేను కాంట్రాక్ట్ని అవాయిడ్ చేసుకోను, ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ ప్రోడక్ట్ని డెలివర్ చేశాడు. సో అది కండిషన్ని బ్రీచ్ చేయడం అనమాట. అంటే ఒక ప్రోడక్ట్ని చూపించి ఇంకొక ప్రోడక్ట్ని సేల్ చేసినప్పుడు కండిషన్ని బ్రీచ్ చేశారు కదా, అంటే మీరు అనుకున్న ప్రోడక్ట్ని డెలివర్ చేయకుండా ఇంకేదో డెలివర్ చేశాడు, అంటే అది మెయిన్ కండిషన్ని బ్రీచ్ చేయడం కదా. సో అలాంటి టైంలో మీ బయ్యర్కి కాంట్రాక్ట్ని అవాయిడ్ చేసే రైట్ ఉంది, అంటే ఆ గూడ్స్ని రిటర్న్ ఇచ్చేసి మీ ప్రైస్ని మీరు రిటర్న్ తెచ్చుకోవచ్చు. కానీ అది చేయకుండా అతను వేవ్ చేసేస్తున్నాడు ఆ రైట్ని. ఓకే నేను అవాయిడ్ చేసుకోను, ఈ ప్రోడక్ట్ని నేనే పెట్టుకుంటాను అనేసి వేవ్ చేసేస్తున్నాడు. అలా వేవ్ చేసినప్పుడు దాన్ని మనం కండిషన్ని వారంటీగా ట్రీట్ చేసి ఓన్లీ కాంపెన్సేషన్ని మాత్రం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ ఈజ్ నాట్ సెవరబుల్ అండ్ ద బయ్యర్ హ్యాస్ యాక్సెప్టెడ్ ద గూడ్స్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్. అంటే ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ వచ్చేసి ఈజ్ నాట్ సెవరబుల్ అనమాట. సో బయ్యర్ వచ్చేసి ఆ గూడ్స్ని యాక్సెప్ట్ చేసేసాడు. సో యాక్సెప్ట్ చేసేసి యూజ్ చేసేసాడు అనమాట. సో ఆ టైం అప్పుడు మనం కండిషన్ని వారంటీగా ట్రీట్ చేస్తాము. సో ఓన్లీ ద బయ్యర్ కెన్ ఆస్క్ ఫర్ కాంపెన్సేషన్ అనమాట. సో ఈ రోజుతో నేను ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీన్ని కంటిన్యూ చేస్తానండి. సెక్షన్ 16 నుంచి కంటిన్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ.